చాలామంది అడుగుతున్నారండి కామెంట్స్‌లో, "అన్న ఇంట్లో ఉండి టైలరింగ్ అనేది చేస్తున్నాము. కానీ కస్టమర్స్ పెరగట్లేదు. అట్లానే డబ్బులు గూడా ఎక్కువ ఇవ్వమంటే ఇవ్వట్లేదండి. రెగ్యులర్ అమౌంటే ఇస్తున్నారు" అని జెప్పి. ఏదైనా పక్కన షాప్‌లాగా ఏమైనా పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చా ఏంటన్నయ్య? ఇంట్లో ఉంటే ఎక్కువ డబ్బులు రావా టైలరింగ్ చేస్తే అని అడుగుతున్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ పెరగాలి అంటే కస్టమర్‌తోని మీకు ర్యాపో అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఇయ్యాలి. బ్లౌజెస్ గానీ, డ్రెసెస్ గానీ. ఒకసారి మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఇస్తే వచ్చేవాళ్ళు రావడమే గాకుండా ఇంకో ఇద్దరిని పట్టుకొస్తారండి. ఒకవేళ ఫిట్టింగ్ అనేది మీరు పర్ఫెక్ట్ ఇవ్వలేరనుకోండి, ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రారు. ఇంక వాళ్ళు బ్లౌజులు, డ్రెస్సులు పాడు చేస్తారు అని బ్యాడ్ ఇంపాక్ట్ ఒస్తది. అట్లా గాకుండా ఫిట్టింగ్‌తో పాటుగా ఎక్కువ డబ్బులు తీసుకోవాలి అంటే మీరు ప్రిఫర్ చేయాల్సిందేందంటే, కొత్తగా ట్రెండ్ అవుతున్న మోడల్ బ్లౌజెస్ అన్నీ గూడా మీరు కుట్టాలనమాట. కస్టమర్ అడిగితే, "నేను కుట్టనండి, నాకు రాదు" అని చెప్పొద్దు. కొత్త మోడల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా మీరు కుట్టాలి ఖచ్చితంగా. ఇంకోటి కస్టమర్స్‌కి కొత్త మోడల్ ఏవొచ్చినాయి అనేది వాళ్ళకి తెలవాలి అంటే, మీరు సెర్చ్ చేసి కొత్త మోడల్ ఏవైతే ఉన్నాయో అవి మీరే ఒకటి కుట్టాలి. ఇంకోటి కస్టమర్‌కి కుడితే పాడవుతదేమో అని మీకొక చిన్న భయముంటది. సో, ఫస్ట్ మీ బ్లౌజ్ ఒకటి కుట్టుకోండి మంచిది. దాంట్లో ఏమైనా చేంజెస్ జేసుకుంటే ఏంటి అనేది మీకొక ఐడియా వచ్చేస్తది. మంచి బ్లౌజ్ ఒకటి కుట్టుకొని, మీరు ఇంట్లో కుట్టేటప్పుడే అదే బ్లౌజ్ వేసుకొని కుడితే, వచ్చిన కస్టమర్స్ ఏందంటే, మీరు వేసుకున్న బ్లౌజ్ పైననే వాళ్ళకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తది. ఈ బ్లౌజు మాకు గూడా కుట్టాలి ఎంత తీసుకుంటారు అని జెప్పి. సో, అట్లా మోడల్ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఏందంటే, మీకు డిమాండ్ ఉంటది కొంచెం. రెగ్యులర్ బ్లౌజ్ అయితే 300 ఉంది గదా! నేను ఒక రూ. 100 ఎక్కువ ఇస్తే, ఈ బ్లౌజ్ నేను కుడతాను మోడల్ అని మీరు చెప్పొచ్చు. సో, మీరు కట్ చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు ఎక్కువ టైం పట్టొచ్చు. కుట్టేటప్పుడు గూడా ఒక 10 నిమిషాలు పట్టొచ్చు. కాకపోతే మీరు ఒకటే బ్లౌజ్ పైన వచ్చే అమౌంట్ కంటే గూడా ఒక రూ. 100 అట్లా ఎక్కువ తీసుకుంటారండి. ఇంకోటి ఈ అమౌంట్ ఎక్కువ తీసుకోవాలి అన్నప్పుడు మోడల్ బ్లౌజెస్‌తో పాటుగా నార్మల్ బ్లౌజెస్ అయినా గూడా ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ ఇయ్యాలండి. ఫినిషింగ్ పర్ఫెక్ట్ ఇయ్యాలంటే ప్రెజెంట్ అయితే ఈ ఫ్యూజింగ్ ఒకటి బాగా యూజ్ చేస్తున్నారు గదా! అది ట్రై చేయండి. అయితే ఫ్యూజింగ్‌లో గూడా చాలా మందికి ఎన్ని రకాల ఫ్యూజింగ్స్ ఉంటాయి? ఏ ఫ్యూజింగ్ ఎట్లా వాడుకోవాలి అని చాలా డౌట్ ఉంటుంది. దీనికి సంబంధించి మన ఛానెల్‌లో వీడియో ఉందండి. రీసెంట్ వీడియోలో అప్‌లోడ్ చేసిన. ఒకసారి ఫ్యూజింగ్‌కి సంబంధించి డౌట్స్ ఉన్నవాళ్ళు ఉంటే చూడండి. అంటే బ్లౌజెస్ ఫినిషింగ్ రావాలి అంటే ఎట్లాంటి ఫ్యూజింగ్స్ యూజ్ చేయాలి అని చెప్పి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తది. ప్లస్ మోడర్న్ బ్లౌజెస్ అట్లాంటివి కుట్టేటప్పుడు బక్రమ్ క్యాన్వాస్ అట్లాంటివి యూజ్ చేసుకొని కుడతాం కాబట్టి, మీరు వాటి అమౌంట్‌తో పాటుగా రెగ్యులర్ అమౌంట్ కంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోవచ్చనమాట. ఓకేనా? అయితే టిప్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థాంక్ యూ.